హాయ్, ఇది ఇప్పటి నుండో చేద్దాం అనుకున్న వీడియో మీకు కూడా చెప్పాలి. నేను బీటెక్లో ఉన్నప్పుడు చాలా మామూలుగా క్యాంటీన్లో తింటున్నప్పుడు నా ఫ్రెండ్ ధనుంజయ్ వాడిని ఇలా అడిగాను, బాబాయ్ అసలు తినలేకపోతున్నావు, ఇంత దారుణంగా ఉంది, నువ్వు మాత్రం ఇంత బాగా తినేస్తావు ఎలారా అని. దానికి వాడు ఇచ్చిన ఆన్సర్కి అప్పటి నుండి ఇప్పుడు దాకా నా లైఫ్లో అది అప్లై చేస్తూనే వచ్చాను. వాడు చాలా సింపుల్గా చెప్పిన మాట వాడు గుర్తుందో లేదు తెలియదు. ఏమన్నాడంటే, అవును బాగలేదు, దారుణంగా ఉంది, ఇప్పుడు ఆ బాగలేని దాన్ని బాగలేదు అంటూ స్లోగా ఆ టేస్ట్ నువ్వు ఎంజాయ్ చేసే బదులు బాగలేదు కదా అని త్వరగా తినేసి పక్కన పెట్టేస్తే దాన్ని అంత ఫ్రీగా ఫీల్ అయ్యే పని ఉండదు కదా బాబాయ్ అన్నాడు. తెలుసో తెలియకను ఎంత గొప్ప మాట చెప్పాను నాకు. అప్పటి నుండి ఏదైనా కష్టం వచ్చిందా దాన్ని అప్లై చేస్తాను. నేను ఎంత త్వరగా దాని నుండి నేను బయటికి రావాలా అని బాధ వచ్చిందా అదే అప్లై చేస్తా. మీరు నమ్మరు, నేను కుక్కెట్టేచ్చే సిచ్యువేషన్ నుండి కూడా త్వరగా బయటికి రావడానికి ఆ ఒక్కవాడే కారణం. ఏదో ఒక విషయం, ఏదో ఒక పర్సన్ నేను బాధ పెడుతుంటే దాన్ని పట్టుకుని ఎందుకుంటావు నువ్వు? చల్లగా ఉందని పట్టుకున్న మంచే లేట్ అయితే నొప్పిలేస్తుంది. మన బాధలు, కష్టాలు, మనకు నచ్చిన విషయాలు, నచ్చిన మనుషులు కూడా అంతే. వాటినే పట్టుకుని ఎనర్జీ వేస్ట్ చేయకు, త్వరగా ముగించి మనశ్శాంతిగా ఉండు. అంతే. ఉంటాను. థ్యాంక్ యూ.